హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ మ్యాథ్స్ హబ్. సో ఈరోజు మనం 9th క్లాస్లో ఎక్సైజ్ 1.3 ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో ఈ సెక్షన్ అనేది అయిపోయింది. ఎక్సైజ్ 1.4 చెప్పబోయే ముందు దీని ముందు కొన్ని థీరమ్స్ అండ్ కొన్ని పాయింట్స్ ఉన్నాయి, అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. ఓకే, సో ఫస్ట్ వన్ ఆపరేషన్స్ ఆన్ రియల్ నెంబర్స్. సో రియల్ నెంబర్స్ మీద ఆపరేషన్స్ అనేవి ఎలా ఉంటాయి అనేది చూద్దాం. ఓకే, సో లుక్ ఎట్ ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్స్. ఇక్కడ మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అవి ఒకసారి చూద్దాం. ఓకే, రూట్ త్రీ అనేది ఏ నెంబరు? ఇర్రేషనల్ నెంబర్, అవునా? సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇర్రేషనల్ నెంబర్స్ ఎడిషను, సబ్ట్రాక్షను, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ చేస్తున్నాం. ఓకే, సో రూట్ 3 ప్లస్ మైనస్ రూట్ 3, మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది? మైనస్ అవుతుంది. ఓకే, అంటే రూట్ 3 మైనస్ రూట్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. 0 అనేది ఏ నెంబరు? రేషనల్ నెంబర్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఎడిషన్ అయిపోయింది. నెక్స్ట్ సబ్ట్రాక్షన్, రూట్ 5 మైనస్ రూట్ 5, మైనస్ కాబట్టి ఏమవుతుంది? 0 అవుతుంది. సో 0 ఈజ్ ఆల్సో ఏ రేషనల్ నెంబర్. నెక్స్ట్ మల్టిప్లికేషన్, స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 2. ఓకే, అంటే దాన్ని మనం ఎలా రాస్తాము? స్క్వేర్ రూట్ ఆఫ్ 2 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 2 హోల్ స్క్వేర్ అని రాస్తాం, అవునా? స్క్వేర్ రూట్ ఆఫ్ 2 హోల్ స్క్వేర్. ఓకే, సో స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ ఎంత ఉంటుంది? 2 ఉంటుంది. 2 అనేది ఏంటిది? రేషనల్ నెంబర్. ఓకేనా? నెక్స్ట్ చూడండి, స్క్వేర్ రూట్ ఆఫ్ 7 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 7 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 7 అనేది 1 టైం క్యాన్సిల్ అయిపోతుంది, రిమైండర్ ఎంత ఉంటుంది? 1 ఉంటుంది. 1 టైం క్యాన్సిల్ అవుతుంది కాబట్టి. సో 1 అనేది కూడా ఏంటి? రేషనల్ నెంబర్స్. అంటే ఏవైనా 2 ఇర్రేషనల్ నెంబర్స్ని మనం ఎడిషన్ చేసినా, సబ్ట్రాక్షన్ చేసినా, మల్టిప్లికేషన్ చేసినా అండ్ డివిజన్ చేసినా కూడా మనకి ఏమవుతుంది అంటే రేషనల్ నెంబరే వస్తుంది. ఓకే, సో ఈ 4 నుంచి మనం ఏం అబ్జర్వ్ చేయొచ్చు అంటే ద సమ్, డిఫరెన్స్, కోషియన్స్ అండ్ ప్రొడక్ట్స్ ఆఫ్ ఇర్రేషనల్ నెంబర్స్ నీడ్ నాట్ బి ఇర్రేషనల్. సో ఇర్రేషనల్ నెంబర్స్ అనేవి సమ్ కానీ, సబ్ట్రాక్షన్ కానీ, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ అనేవి మళ్ళీ ఇర్రేషనల్ నెంబరే రావాల్సిన అవసరం లేదు, రేషనల్ నెంబర్ కూడా రావచ్చు అని. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చారు. సో ఫస్ట్ వన్ 5 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 2. ఓకే, సో ఇక్కడ మనకి 4 సమ్స్ ఇచ్చారు. ఇవనేవి ఆర్ రేషనల్ నెంబర్స్ ఆర్ నాట్? ఇవి ఇర్రేషనల్ నెంబర్స్ ఆర్ నాట్? ఇవి ఇర్రేషనల్ నెంబర్స్ అవుతాయా అవ్వవా అని చెప్పేసి చెప్పాలి. ఓకే, సో ఫస్ట్ వన్ చూడండి, 5 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 2. మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో స్క్వేర్ రూట్ ఆఫ్ 2 వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేసాం. ఎంత అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు 1.414. ఇది మనం ఆల్రెడీ ఇక్కడ ఇర్రేషనల్ నెంబర్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అనేది సపరేట్ వీడియో చూసాము. ఆ వీడియోలో మనం స్క్వేర్ రూట్ ఆఫ్ 2 వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేసాం. సేమ్ అలాగే స్క్వేర్ రూట్ ఆఫ్ 3 వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేస్తే 1.732 వస్తుంది. ఓకేనా? పై వాల్యూ, పై అంటే బై డిఫాల్ట్గా ఎంత తీసుకుంటామంటే 3.1415గా తీసుకుంటాం అండ్ సో ఆన్. ఓకే, ఇవన్నీ ఇర్రేషనల్ నెంబర్స్ కదా, సో అండ్ సో ఆన్ అనేది అన్నిటికీ ఉంటుంది. ఓకేనా? దీంట్లో ఇప్పుడు ఫస్ట్ వన్ చూడండి, 5 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 2. స్క్వేర్ రూట్ ఆఫ్ 2 అంటే వాల్యూ ఎంత? 1.414. సో 5 ఇంటూ 1.414 మల్టిప్లై చేస్తే 1.414 ఇంటూ 5. 5 4s are 20, 5 1s are 5 plus 2 7, 5 4s are 20, 5 1s are 5 plus 2 7. ఎన్ని నెంబర్స్ బిఫోర్ పాయింట్ ఉంది ఇక్కడ? 1 2 3. సో ఇక్కడ కూడా 1 2 3 నెంబర్స్ బిఫోర్ పాయింట్ పెడితే 7.070 అండ్ సో ఆన్. ఓకే, సో ఇది ఫస్ట్ సమ్. ఇప్పుడు సెకండ్ సమ్ చూడండి, 5 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 2. ఓకే, సో 5/2 ఉంది. డినామినేటర్లో మనకి ఏముంది? ఇర్రేషనల్ నెంబర్ ఉంది. సో డినామినేటర్లో ఇర్రేషనల్ నెంబర్ని మనం రేషనల్ నెంబర్లోకి మార్చాలి అంటే పైన కింద సేమ్ నెంబర్ పెట్టి మల్టిప్లై చేసి డివిజన్ చేస్తాం. ఎందుకు అంటే మనకి p/q అనేది, సో ఇదే ఫార్మేషన్ p/q ఫార్మేషన్ వేర్ q అనేది నాట్ ఈక్వల్ టు 0గా తీసుకుంటాం, అవునా? రేషనల్ నెంబర్ అంటే. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 2 డినామినేటర్లో ఉన్నటువంటి స్క్వేర్ రూట్ని మనం రేషనల్ నెంబర్స్లో కన్వర్ట్ చేస్తున్నాం. ఓకే, చేయాలి అంటే ఏం చేయాలి అంటే ఇక్కడ ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్ని మనం న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాం. ఓకే, సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోయినా మళ్ళీ ఏమొస్తుంది? సేమ్ వస్తుంది కదా, అందుకోసం అనమాట. ఓకే, 5 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 2
బై స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 2. ఇందాక వేసాం కదా, అంటే ఏమొస్తుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 2 హోల్ స్క్వేర్ వస్తుంది. సో స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతే రిమైండర్ ఎంత, 2. సో దట్ ఈస్ 2. ఇది సెకండ్ సమ్. ఓకే, సో దీన్నే మనం ఏం చేస్తున్నామండి, ఇంకా స్క్వేర్ రూట్ ఆఫ్ 2 అంటే వాల్యూ ఎంత, 5 ఇంటూ 1.414 అండ్ సో ఆన్ బై 2. ఆల్రెడీ దీని వాల్యూ మనం ఇందా ఫైండ్ అవుట్ చేసాం కదా, 7.070 అండ్ సో ఆన్ అని. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 7.070 అండ్ సో ఆన్ బై 2. సో దీని వాల్యూ ఇది. దీన్ని మళ్ళీ మనం డివిజన్ చేస్తే ఈ వాల్యూ వస్తుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ సమ్ చూడండి, 21 ప్లస్ రూట్ 3. 21 ప్లస్ రూట్ 3 అంటే వాల్యూ 1.732 అండ్ సో ఆన్. ఓకేనా, సో ఇప్పుడు దీన్ని ఎడిషన్ చేస్తాం. ఆల్రెడీ మీకు డెసిమల్ నెంబర్స్ అనేవి ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్ ఇవన్నీ కూడా ప్రీవియస్ క్లాసెస్లో నేర్చుకుని ఉంటారు. ఓకే, ఎడిషన్ చేస్తే ఎంత వస్తుంది అంటే 22.732 అండ్ సో ఆన్. నెక్స్ట్ చూడండి, పై ప్లస్ 3. పై అంటే బై డిఫాల్ట్ ఎంత తీసుకుంటాం, 3.1415 అండ్ సో ఆన్ అనమాట, ప్లస్ 3. సో ఎడిషన్ చేసినప్పుడు ఎంత వస్తుంది అంటే 3 ప్లస్ 3 6.1415 వస్తుంది. ఓకేనా, సో ఇక్కడ చూడండి వీటి వాల్యూస్ అన్నీ ఎలా ఉన్నాయమ్మా, అండ్ సో ఆన్ వచ్చింది కదా అన్నిటికీ. అంటే ఇవన్నీ ఏంటి, నాన్ టెర్మినేటింగ్ నాన్ రికరింగ్ డెసిమల్స్ అనమాట. సో నాన్ టెర్మినేటింగ్ నాన్ రికరింగ్ అవుతుంది అంటే ఇది ఏమవుతుంది, ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. ఓకేనా, సో ఇవన్నీ కూడా ఇర్రేషనల్ నెంబర్స్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ if q is a rational and s is irrational, then q plus s, q minus s, qs and q by s whereas not equal to 0 are irrational numbers. ఈ సమ్ నుంచి మనం ఈ స్టెప్ అనేది కంక్లూడ్ చేసుకుంటాం. ఎలా అంటే ఇప్పుడు చూడండి, ఇది ఇక్కడ ఏమేమి నెంబర్స్ ఉన్నాయి, ఒకటి నార్మల్ నెంబర్ ఉంది, ఇది వచ్చేసి ఇర్రేషనల్ నెంబర్ ఉంది. అవునా, అంటే ఇది q, ఇది s అనుకోండి, q ఇంటూ s, q బై s, q ప్లస్ s, q మైనస్ s. సో ఇలా q అనేది ఒక రేషనల్ నెంబరు అండ్ s అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్గా తీసుకుంటే ఈ q ప్లస్ s, q బై s, q ఇంటూ s ఇవన్నీ కూడా ఏమవుతాయి అంటే ఇర్రేషనల్స్ అవుతాయి కంపల్సరీగా. ఓకే, నెక్స్ట్ 13th సమ్ చూడండి, ఎగ్జాంపుల్ 13. సబ్ట్రాక్ట్ 5 రూట్ 3 ప్లస్ 7 రూట్ 5 ఫ్రమ్ 3 రూట్ 5 మైనస్ 7 రూట్ 3. 3 రూట్ 5 మైనస్ 7 రూట్ 3లో నుంచి 5 రూట్ 3 ప్లస్ 7 రూట్ 5ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకే, సో చూడండి ఒకసారి, 3 రూట్ 5 మైనస్ 7 రూట్ 3, సబ్ట్రాక్షన్ అంటే సింబల్ మైనస్ 5 రూట్ 3 ప్లస్ 7 రూట్ 5. సో ఇది చేయమంటున్నారు. ఓకే, సో చూడండి, 3 స్క్వేర్ రూట్ ఆఫ్ 5 మైనస్ 7 స్క్వేర్ రూట్ ఆఫ్ 3. ఇక్కడ ఏది లేదంటే సింబల్ ప్లస్ ఉన్నట్టు, ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ మైనస్ 5 రూట్ 3, మైనస్ ఇంటూ ప్లస్ ఈజ్ మైనస్ 7 రూట్ 5. ఓకే, ఇప్పుడు చూడండి ఇర్రేషనల్ నెంబర్ సేమ్గా ఉన్నవన్నీ ఒక సైడ్ రాసుకోండి. సో ఇక్కడ ఏమేమి ఉన్నాయి, 3, 5 ఉన్నాయి, సో 4 అవే ఉన్నాయి కదా. సో చూడండి 5 ఉన్నవన్నీ ఒక సైడ్ రాసుకోండి, అంటే 3 రూట్ 5 మైనస్ 7 రూట్ 5. నెక్స్ట్ రూట్ 3 ఉన్నవి ఒక సైడ్ రాయండి, మైనస్ 7 రూట్ 3 మైనస్ 5 రూట్ 3. ఓకేనా, సో ఇప్పుడు ఈజీగా మనం ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. 3 రూట్ 5, 3లో నుంచి 7 తీసేస్తే ఎంతమ్మా, సారీ 7లోంచి ఈ రెండింటి మధ్యలో సింబల్ ఏముంది, మైనస్ ఉంది. సో 7లోంచి 3 తీసేస్తే ఎంత, 4 రూట్ 5. ఈ రెండింటిలో బిగ్గర్ 7 బిఫోర్ సింబల్ మైనస్. ఓకే, ఇక్కడ చూడండి రెండు మైనస్లు ఉంటే ఏం చేస్తాము, ఎడిషన్ చేస్తాము. అవునా, సో 7 ప్లస్ 5 ఎంత, 12 అవుతుంది. ఓకే, 12 రూట్ 3. రెండింటికి సింబల్ ఏముంది, మైనస్ ఉంది. ఓకేనా, సో ఈ రెండింటిలోంచి మైనస్ కామన్ తీస్తే మైనస్ ఆఫ్ 4 స్క్వేర్ రూట్ ఆఫ్ 5 ప్లస్ 12 స్క్వేర్ రూట్ ఆఫ్ 3. ఎందుకు ఇక్కడ మైనస్ కామన్ తీసాం కదా, సో మైనస్ ఇంటూ ప్లస్ చేస్తే మైనస్ వస్తుంది కాబట్టి ఇలా రాస్తాం. ఓకేనా, సో దీన్ని ఇలా సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ చూడండి 14th ఎగ్జాంపుల్ 14th. మల్టిప్లై 6 రూట్ 3 విత్ 13 రూట్ 3. 6 రూట్ 3ని 13 రూట్ 3తో మల్టిప్లై చేయాలి. మల్టిప్లై అంటే సింబల్ ఏంటి, ఇంటూ కదా. సో 6 రూట్ 3 ఇంటూ 13 రూట్ 3. సో మల్టిప్లై చేయండి, 13 6 are 78
√3 ఇంటూ √3 అంటే √3 హోల్ స్క్వేర్ కదా. సో స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతే ఎంత వస్తుంది? 3 వస్తుంది. 78 ఇంటూ 3 ఇస్ 234. ఓకే, ఇక్కడ చూడండి కొన్ని ప్రాపర్టీస్ ఇచ్చారు. ఈ ప్రాపర్టీస్ మాత్రం మనకి కంపల్సరీగా వచ్చి ఉండాలి. సో అవి ఏంటో చూద్దాం. లెట్ ఏ అండ్ బి బి పాజిటివ్ రియల్ నెంబర్స్. ఏ బి అనేవి ఏవైనా 2 పాజిటివ్ రియల్ నెంబర్స్ అయితే ఫార్ములాస్ ఇవి. స్క్వేర్ రూట్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ బిగా రాస్తాం. స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ బై స్క్వేర్ రూట్ ఆఫ్ బి ఇఫ్ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. బి అనేది నాట్ ఈక్వల్ టు 0 అయితే ఈ ఫార్ములా అనేది అప్లై అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి. ఇది ఎలా ఉంది? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్మేషన్లో ఉంది కదా. అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే రూట్ ఏ హోల్ స్క్వేర్ మైనస్ రూట్ బి హోల్ స్క్వేర్ వస్తుంది. స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తుంది? ఏ మైనస్ బి. ఓకే, అర్థమవుతుంది కదా. నెక్స్ట్ చూడండి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఓకే, సారీ, ఏ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి ఇంటూ ఏ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి. దిస్ ఈజ్ ఆల్సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా. ఏ అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో ఏ స్క్వేర్ మైనస్ బి ప్లస్లో స్క్వేర్ రూట్ ఆఫ్ బి ఉంది కదా. సో స్క్వేర్ రూట్ ఆఫ్ బి హోల్ స్క్వేర్ వేస్తాం. స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ ఉండేది బి. నెక్స్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ సి ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ డి. అంటే దాన్ని ఎలా చేస్తామమ్మా? స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ సి ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ డి. సో ఇది ఇచ్చారు. ఈ ఫార్ములా రావాలి అంటే ఇలా చేస్తాము అంటే ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏతో ఈ మొత్తాన్ని మల్టిప్లై చేయండి. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ సి ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ డి ప్లస్ మధ్యలో సింబల్ ప్లస్ కదా. సో ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బితో మల్టిప్లై చేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ సి ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ డి. అంటే రెండింటిని మల్టిప్లై చేస్తున్నాము అని. సో దిస్ ఈజ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ సి ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ డి ప్లస్ బీతో రూట్ బీతో మల్టిప్లై చేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ బి ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ సి ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ డి. సో అదే మనకి ఇక్కడ ఫార్ములా. ఓకే, నెక్స్ట్ చూడండి, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి హోల్ స్క్వేర్. ఇది ఎలా ఉంది? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్మేషన్లో ఉంది, అవునా. స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి హోల్ స్క్వేర్ అంటే ఇదే ఫార్మేషన్లో ఉంది. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్మేషన్లో ఉంది. దీని ఫార్ములా ఎంత? ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. సో ఏ ప్లస్లో ఏముంది? స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ఉంది హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ, బి అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ బి ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి హోల్ స్క్వేర్. ఓకే, సో స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతే ఏ ప్లస్ 2 ఇంటూ ఇందా ఫార్ములాస్లో ఫస్ట్ ఫార్ములా చూడండి, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ బీగా ఉంటే ఎలా రాస్తాం? స్క్వేర్ రూట్ ఆఫ్ ఏబి ప్లస్ స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోతే బి. సో ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి హోల్ స్క్వేర్. ఓకే, సో అది ఫార్ములా. ఓకేనా. సో ఈ ప్రాపర్టీస్ అన్నీ మీరు రిమైండ్ చేసుకోవాలి, కంపల్సరీ ఇవి గుర్తుండాలి. నెక్స్ట్ 15th సమ్ చూడండి, సింప్లిఫై ది ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్. ఈ ఎక్స్ప్రెషన్స్ని సింప్లిఫై చేయాలి. దీంట్లో ఫస్ట్ వన్ చూడండి, 3 + √3 ఇంటూ 2 + √2. ఓకేనా, సింపుల్ మల్టిప్లై చేయడం. సో నేను నార్మల్గా చెప్తాను చూడండి. ఫస్ట్ సమ్ 3 + √3 ఇంటూ 2 + √2 మల్టిప్లై చేయండి అమ్మా. 3తో మల్టిప్లై చేస్తే ఫస్ట్ 3 2s are 6 ప్లస్ 3తో √2, 3 ఇంటూ √2 ప్లస్ √2 ఇంటూ √3 ప్లస్ √3 ఇంటూ √2, అవునా. సో ఏ ఇంటూ బి ఫార్మేషన్లో ఉంది కదా. స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ బి ఉంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏబీగా రాస్తాం. అంటే 3 2s are 6. ఓకే, సో ఇలా చేస్తాం ఫస్ట్ది. దీంట్లో సెకండ్ సమ్ చూడండి, 2 + √3 ఇంటూ 2 - √3. సో ఆల్రెడీ ఇందాక మనం ఈ ఫార్ములా యూజ్ చేసాం. ఏ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి ఇంటూ ఏ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి ఉంటే ఫార్ములా ఏంటి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి. ఏ స్క్వేర్ అంటే 2 2s are 4 మైనస్ బి ఎంత? స్క్వేర్ రూట్ ఆఫ్ 3, సారీ ఏ ప్లస్ రూట్ బి కదా, ఉంటే బీగా రాసుకుంటాం కాబట్టి 3. 4 - 3 is 1. ఓకే, నెక్స్ట్ థర్డ్ సమ్ ఫార్ములా ఏమి యూజ్ చేసామంటే ఏ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి ఇంటూ
a minus square root of b is equal to a square minus b. ఈ ఫార్మేషన్. ఓకే, నెక్స్ట్ థర్డ్ సమ్. స్క్వేర్ రూట్ ఆఫ్ 5 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 హోల్ స్క్వేర్. ఇదే ఫార్మేషన్, ఈ ఫార్మేషన్. స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి హోల్ స్క్వేర్ అంటే ఎలా రాస్తారు? ఏ అంటే ఇది ఏ, ఇది బి. ఏ అంటే 5 ప్లస్ 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ అంటే 5, బి అంటే 2. సో 5 2s are 10 ప్లస్ బి అంటే 2. ఓకేనా? సో ఇలా రాసుకుంటాం. నెక్స్ట్ ఫోర్త్ సమ్. స్క్వేర్ రూట్ ఆఫ్ 5 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ square root of 5 plus square root of 2. So a minus root a minus root b into root a plus root b. a plus b into a minus b formation. అంటే ఎలా రాస్తారు? a square అంటే root 5 whole square minus b square అంటే root 2 whole square. స్క్వేర్ కి రూట్ క్యాన్సిల్, స్క్వేర్ కి రూట్ క్యాన్సిల్. రిమైనింగ్ ఎంత ఉంటుంది? 5 minus 2 is equal to 3. So this is the fourth sum. ఓకేనా? అది ఎగ్జాంపుల్ 15th. ఓకే, సో నెక్స్ట్ సమ్స్, నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ అనేవి నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఇంతవరకు మీరు ఒక్కసారి చూసుకోండి అండ్ ఫార్ములాస్ అనేవి కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.